నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గిరిధర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గిరి స్టూడియో. Audio Jungle. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మనం ఇంతకుముందు మొదలెట్టుకున్నట్టుగానే లలితా సహస్రనామం యొక్క 1000 నామాలని, వాటి అర్థాన్ని తెలుసుకునే ప్రక్రియలో భాగంగా నిన్నటి వరకు మనం 5 నామాల యొక్క అర్థాన్ని తెలుసుకోవడం జరిగింది. ఆ 5 నామాల్ని ఇంకోసారి వల్లేసుకుందామా? శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత. ఈ 5 నామాల అర్థాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. మళ్ళీసారి మనం చేసుకుందామా? శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత. ఈ 5 నామాల యొక్క అర్థాన్ని మనం ఈ 3 రోజుల వ్యవధిలో తెలుసుకోవడం జరిగింది. అయితే ఇవాళ అమ్మవారి అనుగ్రహంతో 6 మరియు 7 నామాల యొక్క అర్థాన్ని తెలుసుకుందామా? రండి. మొదటగా మన రోజు చేసుకునే విధంగానే అమ్మవారి ధ్యాన శ్లోకంతో మొదలెట్టుకుందామా? సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌలిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నదశకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరాం అంబికాం. ఇవాళ అయిన 5 నామాల్ని కూడా వల్లేసుకుందామా? శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత. ఈ 5 నామాలని మనం తెలుసుకోవడం జరిగింది. ఇవాళ 6వ నామమైన ఉద్యద్భాను సహస్రాభ అనే నామం యొక్క అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఉద్యత్ అంటే ఉదయించే సమయం, భాను అంటే సూర్యుడు, సహస్రాభ అంటే ఉదయించే సమయంలో 1000 మంది సూర్యుల యొక్క ప్రకాశం ఎంతైతే ప్రకాశవంతంగా మనకు ఉంటుందో అంతకంటే 1000 రెట్లు లేదా 1000 సూర్యుల ప్రకాశం అంత చల్లటి మోము కలిగిన, అంతటి ప్రకాశవంతమైన ఊర్జని కలిగిన తల్లి అని చెప్పి అమ్మవారి అర్థం. లలితా త్రిపుర సుందరి దేవిని మనం ఎర్రటి రంగుతోని మనం అనుసంధానం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎర్రటి రంగు మనకి ప్రేమకి, నిస్వార్థమైన భావానికి ప్రతీక. అమ్మవారు ప్రేమైక మూర్తి కాబట్టి ఆవిడిని ఎర్రటి రంగుతో అనుసంధానం చేసుకుంటాం. కాబట్టి ఈ ఎర్రటి రంగు మనకి, అలానే ఈ నామానికి కూడా ఎర్రటి రంగుతో అనుసంధానం ఉంటుంది. ఉదయించే సమయంలో సూర్యుడు, ప్రభాకరుడు ఎర్రటి పండు లాగా ఎర్రగా ఉంటాడు. ఆ రంగులో సూర్యమండలంలో అమ్మవారు ఇంకొక రూపంలో అధిష్టాన దైవంగా ఉంటుంది. భైరవి అనే రూపంలో లలితా అమ్మవారే సూర్యమండలం మధ్యలో దానికి అధిష్టాన దైవంగా భైరవి అమ్మవారుగా లలితా అమ్మవారే వెలసిల్లుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నిటినీ అనుసంధానం చేస్తూ అమ్మని పొగుడుతూ ఉండే నామమే ఉద్యద్భాను సహస్రాభ అనే నామం. ఇక 7వ నామాన్ని తెలుసుకుందామా? చతుర్బాహు సమన్విత. అమ్మవారికి 4 భుజాలు ఉంటాయంట. 4 భుజాలే ఎందుకు ఉంటాయి అంటే, మనం ఇంతకు ముందుగా ఒక కాన్సెప్ట్ మాట్లాడుకుంటే ఇప్పటికి 4 యుగాలు, మామూలుగా ఒక కల్పానికి 4 యుగాలు. ఇది శ్వేతవరాహ కల్పం. మన సంకల్పంలో చెప్పుకుంటాం కదా, శ్వేతవరాహ కల్పే వైవస్పత మన్వంతరే కలియుగే అన్నట్టుగా శ్వేతవరాహ కల్పంలో 4 యుగాలు. 4 యుగాలుగా కృత, త్రేత, ద్వాపర, కలియుగం. మనం ఇప్పుడు చివరి యుగంలో ఉన్నాం. మిగిలిన కృత, త్రేత, ద్వాపర యుగాల్లో భగవంతుడు మానవుల మధ్యలోనే ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, కృతయుగంలో హిరణ్యకశిపుని సంహరించడానికి నారసింహమూర్తిగా అవతరించి మన మధ్యలో ఉన్నారు. త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా అవతరించి మానవతా విలువలని, కలియుగంలో మానవులు పాటించాల్సిన నియమాలని, నిబంధనలని అప్పుడే ఉపదేశించారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చి మన అందరి మధ్య స్నేహభావంతో ఉండని నేర్పించారు. అదే ఇప్పుడు కలియుగంలో మనం దేవుణ్ణి చూడాలంటే అక్కడ ఏదైనా వింత ఉండాలి తప్ప ఇది దేవుడయ్యా అని చెప్తే ఎవరు నమ్మని పరిస్థితి. కాబట్టి మనకి ఆవిడ నిర్గుణంగా ఉంటే, నిరాకారంగా ఉంటే మనకి ఆవిడెవరో తెలియదు. కాబట్టి మనకి గోచరించడానికి మాత్రం చతుర్భుజాలతోని కనిపిస్తుందంట అమ్మవారు. ఆ అమ్మవారి చతుర్భుజాలలో ఏమేమి ఉంటాయి,
వాటికి అవి దేనికి ప్రతీక అనేది ఇంతకుముందు దీని తర్వాత వచ్చే నామాల్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. కానీ ఇవాల్టి నామాలైన ఉద్యద్భాను సహస్రాభ మరియు చతుర్బాహు సమన్విత అనే ఈ 2 నామాల యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం కదా. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అండ్ మరిన్ని నామాల అర్థాల కోసం మన ఛానల్ అయిన గిరి స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొన్నటి ఛాలెంజే ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని ఖచ్చితంగా టైప్ చేయండి. మన ఛానల్లో మరిన్ని సభ్యుల్ని యాడ్ చేయండి. మన ఛానల్ ఇంకా పెంచండి. మీ వంతు తోడ్పాటుగా అందరికీ అమ్మవారి అనుగ్రహాన్ని అందజేయడంలో పాలు పంచుకోండి. శ్రీమాత్రే నమః. నమస్కారం.